ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రైన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుందాము. అంశము ఏమిటంటే, క్రియ లేని విశ్వాసము మృతము అనే అంశము గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. విశ్వాసులుగా ఉన్నటువంటి మన అందరం కూడా తెలుసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యము గల అంశం ఇది. ఈరోజు మనం నేర్చుకునేది విశ్వాసము ఉంటేనే సరిపోదు, క్రియలు కూడా కావాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. అయితే విశ్వాసము ఉంటేనే సరిపోదు, క్రియలు కూడా కావాలి అనే దాని గురించి మనం వాక్యానుసారంగా నేర్చుకుందాం. క్రియ లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగా మృతమో అలాగే క్రియ లేని విశ్వాసము కూడా మృతమే అని లేఖనాలు చలవిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్ముని బోధలో, సర్వసత్యములో యాకోబు గారు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. అలా ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును అన్నాడు. అయితే ఒకడు నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము అన్నాడు. క్రియలు చేయకుండా విశ్వాసం కనపరచమంటే, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతున్నని చెప్పాను. క్రియలు కలిగిన వాడు క్రియల ద్వారా నా విశ్వాసం నీకు కనపరుస్తాను, నీ విశ్వాసము క్రియ లేకుండా నాకు కనపరచగలవా అని అడుగుతున్నాడు. 19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట చాలా మంచిది. అయితే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి అన్నాడు. దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి, ప్లస్ వణుకుతున్నాయంట. మనం నమ్ముకుంటున్నాం, కానీ దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయంట. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైందని తెలుసుకొని కోరుచున్నావా? ఆ క్రియ లేకపోతే విశ్వాసము నిష్ఫలమైంది, ఎలాంటి ఫలం ఉండదు, ఉపయోగం ఉండదు అని నువ్వు తెలుసుకొని కోరుచున్నావా అని అడుగుతూ, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాం గారికి లేక వృద్ధాప్యమందు కలిగిన కుమారుని దేవుడు అడిగితే అక్కడ ఆయన క్రియ రూపములో, అంటే దేవునికి బలిగా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డ విధమును మనం చూస్తే, ఆ బలిని సిద్ధపరిచాడు కుమారుడు ఇస్సాకు గారు. ఆ క్రియల వలన నీతిమంతుడిని తీర్చబడ్డాడు. విశ్వాసము అతని క్రియలతో కూడి విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించున్నావు కదా అంటాడు. అక్కడ అబ్రహాం గారి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం పరిపూర్ణం కాదు, నీతిమంతుడిగా తీర్చబడి ఉండేవాడు కాదు. కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. ఎవరికి? దేవునికి స్నేహితుడంట. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక, చూడండి, విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. క్రియల మూలమునను నీతిమంతునిగా ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని
వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. రాహాబు కూడా ఆ దేవుని ప్రజల పక్షాన వచ్చినటువంటి దూతలను దాచిపెట్టి వేరొక మార్గాన్ని వారిని పంపించింది, మరణం రాకుండా. 26 ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతం. ప్రాణం లేకపోతే శరీరాన్ని ఎవరు కూడా మరి సావాసం చేయరు, ఎందుకంటే అది శవం కాబట్టి. మృతం అన్నాడు. అలాగే క్రియలేని విశ్వాసం కూడా మృతము అని వాక్యమే సెలవిస్తుంది. విశ్వాసము కలిగి ఉంటే సరిపోతుందా? విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. దానికి తోడుగా క్రియలు ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న మనము చాలా మందికి అర్థం కాదు. నేను విశ్వాసనే అనుకుంటారు, వాక్యాన్ని వింటారు, కానీ విన్న వాక్యానుసారంగా బ్రతకరు, అంటే క్రియలు చెయ్యరు. అలాంటి వారి విషయంలో మృతము అని వాళ్ళు విశ్వాసాన్ని గురించి వాక్యమే చెప్తుంది. యాకోబు 2:17 అదే అంటాడు. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైందగును. విశ్వాసం ఒంటరిగా ఉండకూడదు, దానికి జతగా క్రియ ఉండాలి. అప్పుడే మనకి ప్రతిఫలం దక్కుద్ది. అది ఒంటరిగా ఉంటది అంటే అది అనగా ఒంటరిగా ఉంటదనగా ఏమిటి అంటే అది విశ్వాసము అది ఒంటిగా ఉంటది. అంటే విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. విశ్వాసం ఒంటరిగా ఉంటే అది మృత విశ్వాసం అవుతుంది. క్రియలనేవి తోడుగా లేకపోతే ఆ విశ్వాసము మృత విశ్వాసం అవుతుంది. విశ్వాసానికి క్రియలు కావాలి, అప్పుడే విశ్వాసము బ్రతుకుతుంది. మరి యాకోబు 2:24 అదే అంటాడు అక్కడ. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించిదిరి. విశ్వాస మూలమున మాత్రమే కాకంట క్రియల మూలమునను, క్రియలు ఈ రెండు ఉంటేనే విశ్వాసం బ్రతుకుద్ది. విశ్వాసం మూలమున మాత్రమే కాక అది చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వాస మూలమున మాత్రమే కాక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరూ నేను ప్రభు నమ్ముకున్నాను సంకలు కొట్టుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు, కానీ వారిలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతమవుతుంది. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. నేను విశ్వాసం కలిగి ఉన్నాను, విశ్వాసిని అని నువ్వు గొప్పలు చెప్పుకుంటే సుఖమేమని చెప్పు. క్రియలు లేని విశ్వాసం అంటే అది మృత విశ్వాసం అవుతుంది. వీరు ప్రభువుని నమ్మామని చెప్తారు. వీళ్ళు ఏమంటారు? ప్రభుని నమ్మామని చెప్పి అక్కడే ఆగిపోతారు. కానీ క్రియలు లేని విశ్వాసం మృతము అని మీరు గుర్తించటం లేదు. విశ్వాసం నమ్మం ప్రభువుని అనుకుని అక్కడతో అలా ఆగిపోతే మరి క్రియలు లాగా చేస్తావు. క్రియలు లేకపోతే అది మృత విశ్వాసం అవుతుంది. వాక్యం ఏం చెబుతుంది? విశ్వాసం మూలమున మాత్రమే కాక అంటుంది. మరి ఏం కావాలి మనలో? ఇంకా క్రియలతో కూడుకున్న విశ్వాసము. క్రియలతో కూడుకున్న విశ్వాసము అంటే నీ విశ్వాసం మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. క్రియలు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు క్రియలు చేయాలి. విశ్వాసం అనేది ఒక వృక్షం అయితే క్రియలు అనేవి ఫలములు అయి ఉన్నాయి. మరి ఫలములు లేకపోతే ఆ వృక్షాన్ని ఎవరు చూడరు, ఎవరు పెంచరు. ఏమండి? కాబట్టి వృక్షం అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఫలములు ఉండి తీరాలి. ఒక నాణెం ఉంది, దానికి ఒకవైపు బొమ్మ, మరొక వైపు బొరుసు ఉంటాయి, రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటేనే కదా దానికి విలువ. ఒకవైపు విశ్వాసము, మరొక వైపు క్రియలు ఉండాలి, అప్పుడే అది విలువగలదవుతుంది. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, రెండో పక్కన క్రియలు కూడా ఉండాలి. ఇప్పుడు ₹1,00,000 కాయిన్ వచ్చింది, చాలా మందికి తెలుసు. దానికి ఒక వైపు మాత్రమే బొమ్మ ఉంది, రెండో వైపు బొరుసు లేదు అనుకోండి. అలాంటి కాయిన్ నీకు దొరికింది, నీ దగ్గర ఉంది, దానికి విలువ ఉంటుందా? అది మారుతుందా? ఏ షాపులోకి పట్టుకెళ్ళి దాన్ని ఇచ్చినా తీసుకుంటారా? అది రూపాయి కాయిన్ కూడా తీసుకోరు. రెండు వైపులా బొమ్మ బొరుసు ఉంటేనే
అది శలమని అవుతుంది. లేకపోతే అది శలమని కాదు. రెండు వైపులా ఉండాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఒకవైపు మాత్రమే బొమ్మ, మరొక వైపు బొరుసు అనేది ఉండాలి. ఉంటేనే కదా. అలాగే విశ్వాసముతో పాటుగా క్రియలు కూడా ఉండాలి. ఉంటేనే దానికి విలువ ఉంటుంది, ఫలితం కూడా వస్తుంది మనకి. అందుకే 26 యాకోబు 2:26 అంటాడు, ప్రాణము లేని శరీరము ఎలాగునే మృతమో అలాగనే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటాడు. క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రియలు. అంటే విన్న వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా బ్రతకటం, క్రియలు చేయటం. ప్రాణము లేని శరీరము మృతము అంటున్నాడు. అంతే కదా. ప్రాణం లేకపోతే శరీరం ఏమంటారు? అది శవం అంటారు. ఒక తండ్రి చనిపోయాడు, తన కొడుకు తండ్రి ఆ శవాన్ని తీసుకుని అప్పిచ్చే వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, అయ్యా మా నాన్నగారు, ఇదిగో మా నాన్నగారు ఈ పేరు మీద నాకు 5 లక్షల రూపాయలు అప్పు ఇవ్వండి అంటే అడిగితే అప్పు ఎవరైనా ఇస్తారండి? ఎందుకంటే ఆ నాన్నగారిని తీసుకెళ్ళాడు. ఇదిగో మా నాన్నగారి పేరు మీద నాకు 5 లక్షల అప్పు ఇవ్వండి అని అడిగినప్పుడు అప్పిచ్చేవాడు డబ్బులు అతని చేతికి అప్పిస్తాడా? అంటే ఎలా ఇస్తారు చెప్పండి? చనిపోయిన వాడి పేరు మీద అప్పు ఎలాగిస్తారు? అంటే ఆయన శరీరం ఉంది కానీ ప్రాణం అనేది లేదు. ఈ శరీరానికి విలువ ఎప్పుడు అంటే ప్రాణం ఉన్నప్పుడే. ఎంత గొప్పవాడైనా, ఎంత అందగాడైనా ఆ ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ ఉంటుందండి. ప్రాణం లేకపోతే అసలు విలువ ఉండదు. అలాగే విశ్వాసికి క్రియలు ఉన్నప్పుడే విశ్వాసానికి విలువ ఉంటుంది. ఆ విశ్వాసికి విలువ ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? విశ్వాస ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు. విశ్వాస ఫలాలు. ఒక వ్యక్తి సంఘంలో నిలబడి వాక్యాలు చెప్తున్నాడు. నిలబడి చెప్పి ఆ వ్యక్తి నోట నిండా వాక్యం ఉంది, కానీ ఆ వాక్యములో ఉన్న క్రియలు మాత్రము ఆయన జీవితంలో ఉండవు. వినేవాళ్ళు ఏమంటారు? ఏమండి? అందుకే వినేవారైనా చెప్పేవారైనా జరే కానీ మన అందరిలో కూడా ఏముండాలి? క్రియా జీవితము ఉండాలి. క్రియలు లేని జీవితం మనం జీవిస్తూ ఉంటే మన జీవితం కూడా వ్యర్థం, మృతమవుతుంది. నోటి నిండా వాక్యం ఉంది, కానీ ఆ వాక్యం చెప్పేస్తావు, బయటకు పోయిన తర్వాత మరలాని ఆ చెప్పిన వాక్యంలో ఒక్క పదం కూడా నువ్వు పాటించడం. ఏమంటారు? అప్పుడు ఏమంటారు? చెప్పేవన్నీ శ్రీరంగనీతులు అంటారు, కానీ చేసేవన్నీ తప్పుడు పనులు. అలా ఉండకూడదు. ఏం మనం చెప్తున్నామో, ఏం బోధిస్తున్నామో ఆ బోధించినటువంటి బోధకు మనం లోబడి ఉండాలి. ఆ క్రియా జీవితం మనలో ఉండాలి. పౌలు తిమోతి గారికి రాస్తున్నాడు 2వ పత్రిక. 2వ తిమోతి 3:4-5 చూస్తే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఎవరు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. పైకి భక్తి గలవారి వలె ఉంటారు వీళ్ళు. అంటే విశ్వాసం ఉంది, కానీ క్రియలే విరిగి. భక్తి గలవారై ఉండి పైకి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఆ వాక్యము యొక్క శక్తిని ఆశ్రయించిన వారై ఉండాలి. ఇటువారికి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై అయ్యుందురు. ఇటువారికి విముఖుడినైందుని అంటాడు. వారు ప్రార్థన వినడం, వారి వంక చూడడం, వారిని అసూయించుకుంటాడు. కారణం ఏంటంటే వారిలో క్రియలు ఉండవు. నీకంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎవరంటే ద్రోహులంట, మూర్ఖులు, గర్వాంధులు. వీళ్ళు కలిగినటువంటి విశ్వాసము ఎలాంటిది అంటే మృతమైనటువంటిది. మృత విశ్వాసం కలిగి ఉన్నారు వీళ్ళు పైకి వాక్యము చెబుతూ ఉంటారు.
బండి పైన వాక్యం రాయించుకుంటారు, కారు మీద వాక్యం రాపిస్తారు, దేవుని బొమ్మ వేయించుకుంటారు. ఏమండి? మరి ఇంకా మనం చూస్తే ఇంటిలో ద్వారబంధాల మీద కూడా దేవుని బొమ్మలు లేక వాక్యాలు రాపించుకుంటారు. ఇవన్నీ రాస్తారు కానీ అక్కడ వారి హృదయంలో వాక్యం ఉండదు. ఏమండి? హృదయంలో వాక్యం ఉండదు. వాక్యానుసారంగా వాళ్ళు బతకరు. అక్కడ మరి విశ్వాసం ఉండదు వాళ్ళ దగ్గర. అంటే పైకి భక్తిపరులమని ఒక వాళ్ళు ఒక రూపాన్ని క్రియేట్ చేసుకుంటారు పైకి. లోపల వాళ్ళు విశ్వాసము లేని వారిగా, క్రియలు లేని వారిగా ఉంటారు చెప్పాలంటే. వారు చెప్పిన వాక్యానుసారంగా వాళ్ళు బ్రతకరు. అక్కడ విశ్వాసం ఉండదు, అక్కడ రక్షణ ఉండదు, అక్కడ నిత్యజీవం ఉండదు. అయితే వారు పైకి ఆత్మీయంగానే కనపడతారు, మనుషులకి ఆత్మీయంగా కనపడతారు. ఆకారం బానే ఉంటుంది, ఎక్కడ చూసినా బండి మీద, కారు మీద, ఇంటి లోపల అన్ని బొమ్మలు కనపడతాయి. కానీ ఈ ఆత్మలో ఏముండదు, లోపల ఆత్మీయత అనేదే ఉండదు. పైకి ఆత్మీయంగానే ఉంటారు కానీ లోపల క్రియాఫలాలు ఉండవు. క్రియాఫలాలు ఉండవు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. ఒక వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రతి సహోదరుడు కూడా క్రియాఫలాలు కలిగి ఉండాలి. విశ్వాసముతో పాటుగా క్రియలు ఉండాలి మన జీవితంలో. ఏదైతే వాక్యాన్ని మనం ప్రాక్టిస్తూ ఉన్నామో, ఎదురువాణి చెయ్యమని చెబుతున్నామో, మనం ముందు చెయ్యాలి. క్రీస్తు అదే చెప్పాడు. ఆయన చేసిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు. అది అలాగే నిజంగా మనము నమ్ముకున్నామా ప్రభుని, దేవుణ్ణి? నమ్ముకుంటే దేనిని నమ్ముకున్నాం? ఎవరి కోసం నమ్ముకున్నాం? నమ్ముకుని మనం ఏం చేస్తున్నాం? దేనికి నమ్ముకున్నామో, ఎవరిని నమ్ముకున్నామో చెప్పండి ఒకసారి. మనం ఎవరిని నమ్మాలి? దేవుడిని నమ్మాలి. దేవుణ్ణి ఏమని నమ్మాలి? దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పాప శరీరాకారుడిగా పంపించి తన శరీరంపై మన పాపముల నిమిత్తం శిక్ష విధించి ఆయన మరణము నుండి మనకు నిత్య జీవమును అనుగ్రహించాడని మనము నమ్మాలి. మరలా నమ్మాలి. ఏమని నమ్మాలి మరలా అంటే, ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు నా కోసం, మన కోసం సిలువలో తన ప్రాణమును పెట్టాడని, మన పాపములు తన సిలువ మరణములో శుద్ధి చేశాడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. మళ్ళీ నమ్మాలంటే ఏమని నమ్మాలి? దేవుణ్ణి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. క్రీస్తు ద్వారా పాప క్షమాపణ జరుగుతుందని నమ్మాలి. యేసుక్రీస్తు రెండవసారి వచ్చి మనల్ని తిరిగి తీసుకుని వెళ్తాడని నమ్మాలి. ఆయన యందు క్రియలతో నిండిన జీవితము కలిగిన వారిని కొనుక్కోబడతాడని నమ్మాలి. చూడండి, ఆయన యందు క్రియలతో నిండిన జీవితము కలిగిన వారిని ఆయన కొనుపోతాడని నమ్మాలి. మన నమ్మకం దేనికోసమో అంటే పరలోకం కొరకు. మన నమ్మకం పరలోకం కొరకు. మనము దీనికోసం నమ్ముతున్నాము. దేనికోసం నమ్ముతున్నాము? రక్షణ, విమోచన, నిత్య జీవము, పరలోక పౌరస్థితి కోసం నమ్ముతున్నాము. దేనికోసం నమ్ముతున్నాం మనం? రక్షణ, విమోచన, నిత్య జీవము, పరలోక పౌరుషత్వం కోసం నమ్ముతున్నామండి. అబ్రహాము వాగ్దాన దేశములోనికి వచ్చి గుడారములో నివసిస్తూ ఉన్నాడంట. ఏమయ్యా, దేవుడు నీకు వాగ్దానం చేసిన దేశంలోనికి వచ్చావు కదా, ఇంకా నీవు గుడారములో మరి నివసిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం అంటున్నాడు, నేను వాగ్దాన దేశం కోసం కాదు ఎదురు చూసేది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం మాత్రమే నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి వచ్చినప్పుడు కూడా ఇది మన శాశ్వతం కాదనుకున్నాడు ఆయన.
దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పరలోక పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనకు కనపడతాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. యాలినగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పరలోక రాజ్యము. అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? చాలా మంది క్రైస్తవులు లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కోసం ప్రభువుని నమ్ముకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇది చాలా వాక్యానికి విరుద్ధం. పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాలి. భూలోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచనాన్ని చూడగలిగితే యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఏదైతే నువ్వు పొందాలని ఎదురు చూస్తున్నావో ఆ నిరీక్షణతో పని ఉండదు. ఎప్పుడు? నిరీక్షింపబడినది కనబడినప్పుడు. నువ్వు పరలోకం నిత్యజీవం పొందాలనుకుంటున్నావు, అది పొందినప్పుడు మరలా పొందుతానని నిరీక్షణ ఎందుకు ఉంటుంది? ఇంకా ఎందుకంటే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును. పొందాలనుకున్నది పొందేశావు కదా. నీవు విశ్వసిస్తున్నావు కాబట్టి నీవు నిరీక్షిస్తున్నావు. కొలస్సీ 3 అధ్యాయములో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో? క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుడి. అంటే పరలోక సంబంధమైన వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇదండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి చెప్పాడు. కానీ సంఘాలు దేవుడు ప్రభు చెప్పిన వాటినే మరి చేద్దని వాటిని చేస్తున్నారు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. అంటే అందరూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు. జాలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉందంటాడు. నీవు క్రీస్తుని నమ్ముకున్నావు అంటే పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము కొరకు నమ్ముకోవాలి. కానీ శరీర రక్షణ కొరకు కాదు. శరీర రక్షణ కొరకు కాదు, ఆత్మ రక్షణ కొరకు నమ్ముకోవాలి. సాతానుగాడు అవను ఎలా మోసపరిచాడో అలాగే ఇక్కడ ఉన్న దేవుని ప్రజలను మోసపరుస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వలను ఏదేను తోటలో అపవాది అనేవాడు ఎలా మోసపరిచాడో అబద్ధం చెప్పి అలాగనే దేవుని ప్రజలను కూడా మోసపరుస్తున్నాడు. ఎలాగనగా కంటికి కనిపించేవి ఏవైతే ఉన్నాయో చూడండి, కంటికి కనిపించేవి, మనిషి చూడగలిగేవి ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తున్నాడు. అవేంటి? దృశ్యమైనవి అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యముండేవి, ఇంకా స్థిరంగా ఉండేవి. కానీ అదృశ్యమైపోయే వాటిని చూపిస్తున్నాం మనకి. ప్రకృతి సంబంధమైన అది కొరకే ఏమండి దేవుడు ఉన్నాడని చూపిస్తున్నాడు. ప్రకృతి కొరకైనటువంటి అవసరాలు తీర్చడానికే దేవుడు వాటి కొరకే ఉన్నాడు, నమ్మండి అలాగని చెప్పి అదే నమ్ముతున్నారు. సంఘాల్లో ఉన్న వాళ్ళు అందరూ అదే. క్రైస్తవులు నిత్యమైన వాటి కొరకు ఎదురు చూడాలి. నిత్యమైన వాటి పరలోకం కంటికి కనిపించదు, ఎదురు చూడాలి. ఉండబోవున్నది అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. క్రైస్తవులు దేని కొరకు ఎదురు చూడాలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగా కానీ చెబుతూ ఉన్నాడు. అక్కడ చెప్పి మరి ఆయన క్రీస్తు యేసు నందు పరలోక విషయములలో, ఏలోక భూలోక కాదు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను అన్నాడు. ఏ ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు ఆయన?
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన ఇది. దీన్ని పక్కన పెట్టేసి దృశ్యమైనవి, కంటికి కనిపించేవి అడగండి, దేవుడు ఇస్తాడు. ఇవి తీర్చడానికే దేవుడు ఉన్నాడని చెప్పేలాగా అపవాది అనేవాడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. 2 కొరింథీ 13 అధ్యాయము 2 కొరింథీ 13 అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే విశ్వాసం గలవారై ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భక్తులు కాని ఎడల, చూడండి, అవిశ్వాసులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అంటాడు. అంటే విశ్వాసముతో మీరున్నట్లయితే క్రీస్తు మీలో ఉంటాడు. మరి ఎవడు భ్రష్టుడు అంటే క్రియలేని వాడు. ఎవరు భ్రష్టులు అంటే క్రియా జీవితం లేని వాళ్ళే భ్రష్టులు. 2వ కొరింథీ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 3:18. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే మన అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు ఏ మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమ మనం కూడా పొందాలి. మహిమ నుండి అధిక మహిమను ఉందా? ఆత్మీయ జీవితం అనేది కొనసాగించాలి. ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుకోవాలి, మనం ఎదగాలి. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. మనం వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా మనం మార్చబడాలి. నీలో క్రీస్తుని చూపించాలి. ఒక క్రైస్తవుడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? క్రైస్తవుడు క్రీస్తులో నుండి వచ్చిన వాడే క్రైస్తవుడు. మరి క్రైస్తవుడు క్రీస్తుని ధరించుకోవాలి. క్రైస్తవుడు క్రీస్తు పోలి ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారిని విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. యేసుక్రీస్తే స్వయంగా చెప్పేస్తున్నాడండి, నేను 2వ మారు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. అంటే ఎంత భయంకరమైన మాట అండి అది. ఎక్కడ చూసినా సంఘాలు ఊరికి 10 చర్చలు ఉంటున్నాయి, సభలు జరుగుతున్నాయి, మీటింగులు జరుగుతున్నాయి, లక్షలాది మంది వెళుతున్నారు. అయినప్పటికీ ప్రభు ఈ మాట అన్నాడంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నదో క్రైస్తవం ఆలోచన చేయండి. ఈ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే ఏంది మాట? మన భూమి మీద క్రీస్తునకు డౌట్ వచ్చింది. ఈ విశ్వాస యోధులుగా ఉన్నామనుకుంటున్నాం కానీ ఆయనకు డౌట్ వచ్చింది మన మీద. ఆలోచన చేయండి. నేను నమ్మనంటున్నాడు. నమ్మనంటే నేను నమ్మాను అంటే ప్రభుని సరిపోతుందా? నేను ప్రభు నమ్ముకున్నానంటే సరిపోతుందా? అంటే క్రియలతో కూడినదై ఉండాలి నమ్మకం. ఇప్పుడు లేనిదే సంఘంలో అదే. వాక్యం చెప్పినప్పుడు ఎందుకు వాక్యం అంటున్నావు? వాక్యం ఏదో వచ్చాం కదా, చెబుతున్నారు వినేసిపోదామంటే కదా. అక్కడ చెబుతున్న వాక్యములో ఉన్నటువంటి సంగతులు మన జీవితంలో ఉండాలి. అది మనం బ్రతుకుతున్నటువంటి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆ క్రియలు ఉండాలి. నీ విశ్వాసము ఏ విశ్వాసము? మృత విశ్వాసమా? ప్రేత విశ్వాసమా? ఏ విశ్వాసం కలిగి ఉన్నా? మన మీద దెయ్యాలు బెటర్ కదా చెప్పాలంటే. ప్రేత విశ్వాసం, దెయ్యాలు విశ్వాసము యేసు దేవుని కుమారుడు అని దెయ్యాలకి తెలుసు, మనుషులకు తెలియలేదు ఇప్పుడు కూడా. యేసు దేవుని కుమారుడు అని
దెయ్యాలు విశ్వసిస్తున్నాయి. వాడికి తెలుసు దేవుని కుమారుడని. దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. కానీ మనలో వణుకు లేదు, భయం లేదు. దేవుడు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. క్రీస్తు ఎవరో అనేది అనేది వాటికి తెలుసు, దెయ్యాలకు తెలుసు. కానీ దెయ్యాలకి ఏమి లేదు, మారు మనసు పొందే అవకాశము, రక్షణ పొందే అవకాశం వాటికి లేదు. ఇది మనం తెలుసుకోవాలి. యేసు దేవుని కుమారుడు అని తెలుసు. ఏమండి, అవి నమ్ముతున్నాయి, ఉడుకుతున్నాయి, భయం కలిగి ఉన్నాయి. కానీ ఏం లేదు వాటికి, మారు మనసు పొందే, రక్షణ పొందే అవకాశం వాటికి లేదని మొదట మనం తెలుసుకోవాలి. అవకాశం లేకపోయినా పాపం అవి నమ్మి వణుకుతున్నాయండి. మరి మనం ఏం చేస్తాం? మన స్థితి ఏంటి? అస్సలు భయం ఉందా మనకు? అసలు ఆరాధన అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. అయ్యో దేవుని మాటలు అయిపోతాయేమో అని చెప్పేసి మనం ఎప్పుడన్నా త్వరపడతామా? ఆలోచన చేయండి. మనిషి డ్యూటీకి వెళ్ళాలి, 10 నిమిషాలు లేట్ అయితే అక్కడ పేస్ అటెండెన్స్ తీసుకోదురా బాబని 10 నిమిషాలు ముందెళ్ళిపోతాం. మాత్రమే నాగబడిపోద్దని, ఆబ్సెంట్ పడొద్దని. ఆబ్సెంట్ పడిపోయిన నరకంలో వెళ్ళిపోం అక్కడ. ఏమండి, ఇక్కడ నువ్వు దేవుని దగ్గర ఆబ్సెంట్ ఉంటే, అసలు నమ్మకమే లేకపోతే, సులకనగా ఉంటే నీ ఆత్మీయ జీవితం ఏమైపోతావు? ఆలోచన ఏం చేయండి. ఏమేంటున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? ఎలా బతుకుతున్నాం మనం? మన బ్రతుకుల్లో మార్పు ఉందా? విశ్వాస జీవితంలో మార్పు ఉందా లేదు చెప్పండి. నా నోటి నిండా వాక్యం ఉంది అంటావు. ఏమో సుఖమే ఉంది, ఉంటే సుఖమే ఉంది. నోటి నిండా వాక్యం ఉంటే వాక్యానుసారంగా బ్రతకాలి కదా, అప్పుడే నీకు పరలోకం. దెయ్యాలకి అన్ని తెలుసు, సమస్తం తెలుసు దెయ్యాలకి. సుఖమే ఉంది చెప్పండి. ఆలోచన చేయండి. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, క్రీస్తు ఎవరు అనేది దెయ్యాలకు తెలుసు. కానీ వాటి మారు మనసు అనేది లేదు, రక్షణ అనేది లేదు అన్నాడు. యాకోబు 2వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19-20. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిది. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నాయి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుణ్ణి, వణుకుచున్నాయి. వ్యర్థుడా, ఎందుకన్నాడు వ్యర్థుడని? నీలో క్రియ లేదు, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? నువ్వు ఎప్పుడైనా ఎంత బాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? అది నీకే నష్టం. నీ ఆత్మీయ జీవితం జీరో. ఎందుకంటే విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి క్రియ అనేది ఉండాలి. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృత విశ్వాసం అంటున్నాడు. దెయ్యాల విశ్వాసము మనం కలిగి ఉన్నామా? దెయ్యాలకు మారు మనసు లేదు. దెయ్యాలు దేవుని మార్గములకు రాలేవు. ఆ అవకాశం వాడికి దేవుడు ఇవ్వలేదు. మనకు అవకాశం ఉంది, కానీ మనం మాత్రం మారం. ఏమండి, మనం ఎక్కుతూ ఉంటాం, కిందకు వచ్చేస్తాం ఆత్మీయంగా. ఏముండదు, జీరో. మానవులకు మాత్రమే ఆయన ఒక ఆధిక్యత ఇచ్చాడు, ఏది మారు మనసు పొంది రక్షణ పొందుకునే అవకాశం దెయ్యాలకు ఇవ్వలేదు. దెయ్యాలు విశ్వాసం కలిగి ఉంటారు. అలాంటి వారు జనములలో ఉన్నప్పుడు నటిస్తారు, వాక్యం చెబుతుంటే ఏడ్చేస్తారు, మళ్ళీ తర్వాత మామూలైపోతారు. వాక్యం చెబుతున్నప్పుడు ఏడ్చేసి దబోదిబోను బాధేసుకుంటారు, తర్వాత మళ్ళీ మామూలైపోతారు. దెయ్యాలు వంటి విశ్వాసం వీళ్ళు. మృత విశ్వాసము. వారి ప్రవర్తన మందిరాలకు వచ్చినప్పుడు మాత్రమే పవిత్రంగా ఉంటారు, భక్తిగా ఉన్నట్లు నటిస్తారు వాళ్ళు, తర్వాత మళ్ళీ మామూలే. లోకం, శరీరం, ధనం, ఇది ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి? మనకు 2 వ్యక్తులను చూపించారు. ఒకటి అబ్రహాం గారు, 2 రాహాబు గారు కూడా చూపించారు. అబ్రహాం గారిని ఏమడిగారు దేవుడు చెప్పండి? ఊరికినే వస్తాయా పట్ట? పీజీ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా చాలా కష్టపడాలి కదా. అలాంటిది విశ్వాసులకి తండ్రి, నీతిమంతుడు అనిపించుకోవాలంటే పరీక్ష ఉండదు మరి. లేక ఇంచుమించు 100 సంవత్సరాల వయసులో
దేవుడు ఇచ్చాడు ఇస్సాకుని, గారాబంగా పెంచుకుంటున్నాడు, ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అలాంటి టైంలో అడిగాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడా లేక కొడుకుని ప్రేమిస్తాడా చూద్దాం, ఎవరి మీద ప్రేమ ఎక్కువ చూద్దామని అడిగాడు. ఇస్సాకుని బలిగేయమని అడిగాడు. నేను ఏమన్నాడు చెప్పండి? దేవుని మాటకు విలువనిచ్చాడు, కట్టుబడ్డాడు. గాడిదని పనివారిని కట్టెలను రెడీ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయాడు బలివడానికి. క్రియ. చివరికి ఎప్పటిదాకా కట్టెల మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తిపైకి ఎత్తేంత వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఉడికినే రాత్రి ఇచ్చి ఏముంది తెలుసా? మరి మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఊరికి మారిపోతే ఎట్లా, పారిపోతే ఎట్లా? వాక్యం దూరంగా వాక్యాన్ని వదిలేసి వాక్యానుసరణ బ్రతకొద్దు మనం. ఆలోచన చేయండి. రాహాబు వేసి అయినప్పుడు కూడా యెహోవాను గూర్చి వింది. వారు వెళ్ళినప్పుడు వారు చెప్పగా విని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని నమ్మింది. కాబట్టే సైనికులు వస్తే ఈయన దాచిపెట్టి లేరని చెప్పి ఇప్పుడే ఇలా వెళ్ళారని చెప్పేసి అబద్ధం చెప్పి దేవుని పక్షంగా నిలబడి క్రియలు చేసింది. నమ్మింది, క్రియలు చేసింది. వేరొక ద్వారం కిటికీ గుండా వారిని కిందకే దింపింది. మరి మనమేం చేస్తున్నాం? యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మితే నువ్వు క్రియ కలిగిన జీవితం ఉండాలి. అది అతను నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడేలాగానే అతను బతికాడు. అది లేఖను నెరవేరబడిను. మరియు దేవుని స్నేహితుడు అతనికి పేరు. మనుషులకి మనిషి స్నేహితుడు ఉంటాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అబ్రహాంకి ఫ్రెండ్, స్నేహితుడు అంట. ఎంత సావాసం అండి, ఎంత బాండింగ్ ఉందో వారి మధ్య. అంటే ఈ లోకం ఏది నాది కాదనుకున్నాడు. అది చివరికి తన సంతానాన్ని కూడా దేవుడే నాకు ఎక్కువ అనుకున్నాడు. మరి నువ్వు నేను ఈ లోకం మనం ఏం చేస్తున్నాం? దేని ప్రేమిస్తున్నాం? ధనం. ఈ లోకం. పైకి చెప్తారు అందరూ కూడా కబుర్లు చెప్పడం చాలా బాగుంటాయి. కానీ దేవుడు చెప్తాడు, ఓరే నాన్న, ఎందుకురా నీ విశ్వాసం క్రియలు లేవురా అబ్బాయి అని చెప్పి మృత విశ్వాసం కలిగి ఉన్నామంటాడు. అంతే. అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాక్ గారికి బలి కొరకు చెప్పాలి ఇక్కడ. ఏంటంటే ఆయన బలి అనేది ఎలా ఇచ్చేశాడు? మరలా ఇంకో కొడుకు లేడు కదా, ఒకే ఒకడు. అందుకే ప్రభు తండ్రి చాలా కాలం తర్వాత ఇచ్చాడు. ఎత్తాడెవడో చూద్దామని. రోమపత్రిక 4:17 మనం చూస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులలో నుండి మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నవాటిగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి ఉన్నాడుగా. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి నన్ను రాయబడి ఉన్నది. అబ్రహాము చెప్తున్నాడు ఇక్కడ. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట. లేని వాటిని ఉన్నట్టుగా అంట. అది అతను మన అందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించినని రాయబడి ఉంది. అబ్రహాం గారికి మాట చెప్పినప్పుడు అసలు సంతానమే లేదు. ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7 చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. పౌలు గారు చెప్తున్నాడండి ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘంతో, నాకు ఏమేమి లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. కానీ క్రీస్తు నిమిత్తమే వ్యాపారం చేస్తున్నారు నేటి కాలంలో చాలా మంది. బిజినెస్ అంతే. దేవుని కొరకు నష్టంగా ఎంచుకున్న వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 మనుషుని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గింపు. దేవుని స్వరూపమైన క్రీస్తు భూలోకానికి ఎలాగొచ్చాడండి? మనిషి పోలికలు వచ్చాడు. మనిషి పాపపు శరీరం ధరించుకొచ్చాడు. ఏమండి? తను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పు 3:8 నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నా నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్న దేవుని వాక్యం కోసం.
దైవజ్ఞానం కోసం సమస్తమును నష్టముగా ఎంచుకున్నానని చెప్తున్నాడు ప్రభువారు, పౌలు గారు. మనం ఆస్తిని కోల్పోతామా? దేవుని వాక్యం కోసం పని వదులుకుంటామా లోకంలో? లేదండి, ఆదివారం మంచి అర్జెంట్ పని పడింది నాకు అంటాడు. దేవుడు పిలిస్తే ఏం చేస్తావు నువ్వు? విడిచిపెట్టి పోలేవా? శరీరాన్ని విడిచిపెట్టి పోలేరు. అప్పుడేమైపోతుంది పని? దేవుని కొరకు నువ్వు పని పక్కన పెట్టలేవా? అంటే పన్నే ప్రేమిస్తారు తప్ప దేవుని వాక్యాన్ని ప్రేమించరు. అలా ఉంది. మొదటి తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తున్నాడు 2:8, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక నీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. సంఘం కోసం పౌలు గారు ఎంత అద్భుతమైన మాట మాట్లాడతారండి. దేవుని పని కొరకు ఏమండి చూడండి, మీరు మాకు బహు ప్రియులై ఉంటరి కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడతారు. దేవుని పనికి ప్రాణములు పెట్టడానికి సిద్ధపడుతున్నారంట, ఆస్తుపాస్తులు కాదు. పౌలు గారి యొక్క త్యాగం చూడండి, తగ్గింపుతనం చూడండి. దేవుని కొరకు ఎన్ని వదులుకున్నాడు? లోకాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని కూడా వేయిగా ఖర్చు పెడుతున్నాడు. ఫిలిప్ 3:10-11 చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. పౌలు గారికి ఏం కావాలి? పునరుద్ధానం కావాలి. ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినాయి. చాలా మంది సుఖం పంచుకుంటారు, కష్టాన్ని పంచుకోరు. కానీ ఆయన మరణానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, యేసుక్రీస్తుని ఆయన పొందుకున్న పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఏమైందంట? 11 వచ్చిన ఆయన శ్రమలలో పాలువాడగునట్టు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. శ్రమలకు ఎదురెళ్తున్నాడు ఆయన. వాక్యం చేతపట్టుకునే ఈ ప్రాణం పోయినా పర్లేదు, దేవుని పని చేయాలనుకున్నాడు. ఏమండి, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ధనాన్ని, అధికారాన్ని, ఈ సమస్తం ఈ లోకంలో ఉన్న వాటి అట్టిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. యాకోబు 2:25-26 అంటాడు, అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలను ఎంచబడింది కదా. మరి మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము? దేవుని కొరకు పని చేస్తున్నామా? క్రియలతో కూడుకున్న పని చేస్తున్నామా? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగనే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటున్నాడు. ఆలోచించండి. బోధించే వారమైనా వినే విశ్వాసులైనా సరే, మరి వాక్యం వింటున్న మనము వాక్యానుసారంగా బ్రతకవలసిన అవసరం ఉంది. ఇక్కడ దేవుని నమ్మిన వాడిని మరి చూపిస్తున్నాడు. ఒక ఆమె వేసిని చూపిస్తున్నాడు. ఇక్కడ క్రియలు ఉన్నాయి, దేవుని కోసం చేశారు వాళ్ళు. క్రియలేని జీవితం మృతం అంటున్నాడు. దెయ్యాలు విశ్వాసం కలిగి వణుకుతున్నాయంట. నీవు దెయ్యములు విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే నువ్వు మారాలి. వాటి క్రియలు లేవు. ఎలా ఉన్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు అనేది మనము తెలుసుకోవలసిన అవసరము మనకుంది. ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి? ఇది మనకి అర్థమవుతుందా? అంటే ఇప్పటికీ చాలా మందికి ఎందుకు వచ్చాడంటే మన జబ్బులు తగ్గించడానికి, మన బాకీలు తీర్చడానికి, మన పెళ్ళిళ్ళు చేయడానికి వచ్చాడు. శరీర సంబంధమైన వాటి కోసం వచ్చాడా? మీ పాపములు తీసివేయడానికి వచ్చాడు. మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇది మనం గమనించాలి. కనుక ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి హృదయంలో కూడా నాటబడి నీరు కట్టి ఫలింపులోనికి దేవుడు తెచ్చునుగాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనములు చెల్లిస్తున్నాను.